కేంద్రీయ విద్యాలయం పిలుస్తుంది. ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ. ముఖ్యమైన తేదీలు ఈ విధంగా ఉన్నాయి. దరఖాస్తుకు చివరి తేదీ 2/4/2026. తొలి ఎంపిక జాబితా బాలవాటికలకు ఏప్రిల్ 8. తొలి ఎంపిక జాబితా 1వ తరగతికి ఏప్రిల్ 9. రెండో జాబితా ఏప్రిల్ 16. మూడో జాబితా ఏప్రిల్ 21. 1వ తరగతిలో చేరాలంటే బాలవాటికలు ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ. 1వ తరగతిలో ప్రవేశం పొందాలంటే ఈ ఏడాది మార్చి 31 నాటికి 6 ఏళ్లు నిండి ఉండాలి. ప్రవేశాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్మీ సిబ్బంది పిల్లలకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఇది కాకుండా రిజర్వేషన్లు, ఇతర కోటాల ప్రకారం సీట్లు భర్తీ చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తు చేసే విధానం. కేంద్రీయ విద్యాలయ సంఘటన అధికారిక వెబ్సైట్ను తెరిచి మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి. విద్యార్థులు వారి తల్లిదండ్రుల సమాచారం, పాఠశాల ప్రాధాన్యతలను, ప్రయారిటీస్ని దరఖాస్తులో నింపాల్సి ఉంటుంది. పాస్ ఫోటోలు, ఇతర డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. కావలసిన పత్రాలు: పిల్లల బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పాస్ ఫోటో, తల్లిదండ్రుల ఈమెయిల్, మొబైల్ నంబరు, నివాస ధృవీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేటగిరీలకు సంబంధించి సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే సర్వీస్ సర్టిఫికేట్, బదిలీ వివరాలు. ఇతర తరగతుల అడ్మిషన్లకు 2వ తరగతి నుంచి ఆపై తరగతులకు అడ్మిషన్ల ప్రక్రియ ఆఫ్లైన్ పద్ధతిలో ఉంటుంది. ఏప్రిల్ 2 నుంచి 8 వరకు స్థానిక కేవీకి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీటిలో తొలి జాబితా ఏప్రిల్ 13న విడుదలవుతుంది. అడ్మిషన్లు ఏప్రిల్ 15 నుంచి 20 మధ్య జరుగుతాయి. 11వ తరగతిలో ప్రవేశాలు 10వ తరగతి రిజల్ట్స్ వచ్చాక ఉంటాయి. వెబ్సైట్ KVS ఆన్లైన్ అడ్మిషన్స్ .kvs.gov.inలో చూడవచ్చు. తప్పులు లేకుండా చూసుకోవాలి. ఎడిట్ ఆప్షన్ ఉండదు కాబట్టి తప్పులు లేకుండా ఎంట్రీ చేయాలి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ మందికి షేర్ చేయండి. ఒకరికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.